తీసుకోవడం అంటే సార్ వాస్తవంగా ఏంటంటే మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే మీకు ఇచ్చిన డబ్బును సరైన మార్గంలో వినియోగించమంటారు. ఈ ఎంఎస్ఎంఈలో వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే సార్, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి ఉంటుంది. ప్రాజెక్ట్ రిపోర్ట్ లో గైడ్ లైన్సెస్ బాగుంటాయి, విజన్ బాగుంటుంది, ప్రాఫిట్ రిస్ట్రిక్షన్ అంతా బాగుంటది. చివరిగా ఏంటంటే ఈ వర్కింగ్ క్యాపిటల్ యూటిలైజేషన్ తర్వాత ఆ ఎండ్ ప్రోడక్ట్ తినే టయానికి 1 సంవత్సరం 2 ఏళ్ళు పడుతుంది. ఈ 2 ఏళ్ల సస్టైనబిలిటీలో వీరి యొక్క కష్టం అంతా వెళ్ళిపోతుంటది. ఈ 2 ఏళ్ళు నిలకడగా నిలబడలేని స్థితిలో ఉండడం వల్లనే సమస్యలు వస్తుంటాయి. సో ఎవరికి స్వతహాగా పోగొట్టుకోవాలనైతే నా అభిప్రాయంలో ఉండదు. ఎందుకంటే సొంత ఆస్తులు పెట్టి అన్ని చేసి ముందుకు వస్తారు ఒక ఎంటర్‌ప్రెన్యూర్. ఈ విధమైనటువంటి వ్యవహారాలని ప్రభుత్వం ఏం సహాయం చేయదా? వాళ్ళని రక్షణ కల్పించదా? రక్షణ అంటే ప్రోత్సాహాలు కల్పించడమే వాళ్ళకు ఒక మార్కెటింగ్ గానీ అది మాత్రమే కలగజేస్తుంది కానీ మిగతావన్నీ ఎలా చేయగలుగుతుంది చెప్పండి. కొన్ని ఏంటంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ ద్వారా కూడా అదేమి అంటే ఓటీఎస్ స్కీమ్ అని అంటారు అన్నమాట. వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్. ఇట్లా